కావ్య, నాన్నగారు, నేను ఇవాళ పట్నం వెళ్తున్నాను. వచ్చేసరికి సాయంకాలం అవుతుంది. నేను మళ్ళీ తిరిగి వచ్చే వరకు ఇంట్లో నుంచి బయటికి వెళ్తే తీసుకెళ్లి హాస్టల్లో జాయిన్ చేస్తాను. సరే నాన్నగారు. జాగ్రత్త. ఎక్కడికమ్మా? ఇప్పుడేగా నాన్నగారు చెప్పారు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళొద్దు అని. బాబాయ్ ప్లీజ్ బాబాయ్, నాన్నగారు వచ్చేసరికి ఎలాగో సాయంకాలం అవుతుంది కదా, అప్పట్లోగా వచ్చేస్తాను. ప్లీజ్ బాబాయ్, ఈ ఒక్కరోజు మా ఊర్లోకి వెళ్ళొస్తాను బాబాయ్, ప్లీజ్. ఓయ్, ఆ కప్లో ఏముంది? కప్పులో ఆశ్రయం ఉంది. కాదు కాదు, ఆ కప్లో ఫ్లవర్స్ ఉన్నాయి. ఏది చూపిస్తా చూడు. అయ్యో బాబోయ్, నిజంగానే ఫ్లవర్స్ వచ్చినాయి. ఆశపడిన చందమామ అందరాదే మరి, గమ్మత్తొచ్చేసి అందాలే తెచ్చి నా గుండెల్లో దాచాలి. నా ఒళ్ళంతా మెరిసి మా ఊరంతా చూసి నా చుట్టూరా చేరాలి. ఏ చిలుక ఏమన్నావే, నీకంటే నీ బాగుండాలి తెలుసా తెలుసా. చిన్ని చిన్ని ఆశలున్న పరువానికి అరుగెందుకే మనసా, తుల్లి తుల్లి తూలి చిట్టితో నీగల అలుపన్నదే రాదా. మిడిసి పడకే చిలిపి గాలి లాగిన పైటని, ఎగిరిపోకే చిలుకు పైట ఇంత చిరుగాలికి. కొమ్మల్లో పిట్ట కుక్కు అంటుంటే నా ఒళ్ళేమో చల్లంది. అందాల రాజు అంతారి తెచ్చి రమ్మన్నట్టే ఉంది. అరే తీరా చూస్తే ఏమీ లేదు, నిన్ను ఊరించొద్దు మనసా మనసా మనసా. చిన్ని చిన్ని ఆశలున్న పరువానికి అరుగెందుకే మనసా, తుల్లి తుల్లి తూలి చిట్టితో
అమ్మా కావ్య, మీ నాన్నగారు వచ్చేస్తున్నారంట, త్వరగా వచ్చేయ్. బాబాయ్ వస్తున్నాను. చిన్ని చిన్ని ఆశలున్న పరువానికి సూపర్ కావ్య, వండర్ఫుల్. ఎప్పుడొచ్చినా పండగలాగే ఉంటుంది నువ్వు డాన్స్ చేస్తే. నీతో పాటు ఈక్వల్ గా ఇక్కడ ఒకళ్ళు ఎంజాయ్ చేశారు, వాళ్ళు కూడా ఈ పాటలో ఉన్నట్టే ఫీల్ అయ్యారు. మేడం గారు, ప్రతి హీరోయిన్ కి ఇలాంటి ఒక సాంగ్ దొరకాలి అని ఆ డ్రీమ్ డెఫినెట్ గా ఉంటది. నేను తమిళ్లో చేశాను, ఇప్పుడు స్టేజ్ లో లైవ్ పర్ఫార్మెన్స్ చాలా ఎంజాయ్ చేశాను నేను. సూపర్ కావ్య, ఎనర్జీ ఏంటి, ఎవ్రీథింగ్ వాజ్ నైస్. నాకేం చెప్పడానికి వేరేం లేదు. ఐ ఎంజాయ్డ్ ఇట్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. మాస్టర్, కొరియోగ్రాఫర్ ని ఒకసారి రమ్మని చెప్పండి ఇక్కడికి. చాలా సాంగ్స్ చూశాను, అక్కడ ఒక గడ్డి పావం అదేదో అక్కడ పెట్టేసి వెళ్ళిపోతారు. ఇక్కడ నేను ఇప్పుడు చూసాను అంటే ఆల్మోస్ట్ అక్కడ ఎలా ఉంటది విలేజ్ లో అంత బాగా చేశారు. ఇంకోటి మెయిన్ ఏంటంటే దీంట్లో యాడింగ్ బాగుంది అంటే కొరియోగ్రఫీలో ఒక మ్యూజిషియన్ వచ్చి అంటే ఓన్లీ అల్లరి పిల్లే కాకుండా ఆ అమ్మాయికి చిన్న మ్యూజిషియన్ వస్తే ఎలా ఉంటది, సో దాన్ని రెండు మిక్స్ చేసి ఆ అమ్మాయితో పర్ఫార్మెన్స్ చూపించారు. సూపర్ చేశారు. పొగట్టో కంటే ఎక్కువ కొంచెం కరెక్షన్ చెప్తాను. డాన్స్ నో డౌట్, నువ్వు ఫస్ట్ ఎక్కినప్పుడు ఎలా ఉంటావో దిగేటప్పుడు లాస్ట్ మూమెంట్ కూడా అంతే ఎనర్జీకి చేస్తావు. మీరు పాట మధ్యలో వదిలేస్తారు. యాక్చువల్లీ రియాలిటీ షోస్ లో ఒక్క లిరిక్ వదిలేసినా కూడా ఎలిమినేషన్ చేసేస్తారు, అవుట్ చేసేస్తారు. సో మీరు చాలా నేను చూస్తున్నాను. సో ముందు మీరు కొంచెం కాంపిటీషన్ టఫ్ అయ్యే లోపల మీరు అవి కూడా దాన్ని కరెక్ట్ చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను. ఆల్ ది బెస్ట్, చాలా బాగుంది, వెరీ నైస్. థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ గైస్, గుడ్ లక్. लहराई लहराई गुंडे बेचन ये उहले गिराई लहराई लहराई गोरु बेचन न उसूल गिराई